వరల్డ్ వైడ్ జరిగే అద్భుతాలను ముందుగానే పసిగట్టి చెప్పే నైపుణ్యం ఎవరికైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మనమంతా మానవ మాత్రులం కాబట్టి. అయితే అదే సందర్భాల్లో కొంతమంది దైవజ్ఞానులు కాలజ్ఞానుల అవతారం ఎత్తుతుంటారు. భవిష్యత్ వారిని ముందే వినిపిస్తుంటారు. వారిలో మొట్టమొదటి తెలుగు తేజం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆయన ప్రపంచంలో జరిగే అద్భుతాలు ఎన్నో ముందుగానే చెప్పారు. తాను రాసుకున్న కాలజ్ఞానంలో సొంతింటి జరిగే వైనాన్ని ముందుగానే ఊటంకించుకున్నారు. అందుకు సజీవ సాక్ష్యమే 8వ తరం 12వ పీఠాధిపతి శ్రీ వీరధర్మాజ వెంకటాద్రి స్వామి వారి నియామకం. దాదాపు 4 ఏళ్ల పాటు ఇంటా బయట రచ్చ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లు, కోర్టు గడపలను తాకొచ్చి ప్రస్తుతం మతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. అలాంటి విశిష్టమైన సంచలనానికి మూల కారణమేంటి? ఆ సంక్లిష్టమైన అంశాన్ని బ్రహ్మంగారు ముందే ఎలా చెప్పగలిగారు? ఆ అద్భుతమైన విశేషమేంటి? ఆసక్తితో పాటు ఒళ్ళు గగురు పొడిచే ఆ భవిష్యత్వాని గురించి కాలజ్ఞాన లోతుల్లోకి వెళ్దామా? కడప జిల్లాలోని కందిమల్లాయపల్లెలో వెలిసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో 4 ఏళ్లుగా కొనసాగుతున్న పీఠాధిపతి వివాదాలకు ముగింపు పలుకుతూ కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి పీఠాధిపతిగా అధిష్ఠించడంతో మఠంలో మళ్లీ పూర్వ వైభవం నెలకొంది. కొత్త పీఠాధిపతి ఆధ్వర్యంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మఠ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో సాంప్రదాయాలను కాపాడుతూ ఆధునిక సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాయి. ఇక కొత్త పీఠాధిపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామస్తులు, వంశస్థులు, దూర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాత సంప్రదాయాలకు పునరుజ్జీవం కల్పిస్తూ గ్రామమంతటికి మహాప్రసాదం పంపిణీ చేయడం, అన్ని వంశస్థులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఉత్సవాల ప్రత్యేకతగా నిలిచింది. 4 ఏళ్ల వివాదాలకు ముగింపు పలుకుతూ మఠంలో ఐక్యతా వాతావరణం నెలకొనడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలజ్ఞాని బ్రహ్మం గారు తను ముందస్తుగా చెప్పిన భవిష్యవాణి ప్రకారమే ప్రపంచమంతా ముందుకు నడుస్తోంది. అదే సందర్భంలో సొంత పుర సంస్థానమైన మఠంలో జరిగే వ్యవహారాలు కూడా అదే విధిగా సాక్షాత్కరిస్తున్నాయి. సగటు భక్తులకే కాదు, మేధావి వర్గాలకు సైతం మేధోమదనానికి గురి చేస్తున్నాయి. ఆ విధంగా ఫీల్ అవ్వడానికి మఠంలో ఓ అరుదైన అద్భుతం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆ సంచలన సంఘటనలో హీరో శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారు పీఠాధిపతిగా అవుతారని ఆనాడే కాలజ్ఞాని తన గోవింద నామాలనబడే తత్వాల్లో భక్తజనులకు వినిపించారు. ఆ సంగతులు సైతం ఏళ్ల కాలం నుంచి ముద్రించబడిన కాలజ్ఞాన ప్రతులే తాజా సాక్ష్యం. దాదాపు 4 ఏళ్లకు పైగా మఠం విధానాలు వివాదంలో నడిచాయి. మఠంలో పరిపాలనా వ్యవస్థ పూర్తి స్థాయిలో మందగించింది. బ్రహ్మం గారి నివేదనా స్థలంలో పీఠాధిపతి కొలువై భక్తులను ఆశీర్వదించే పరిస్థితులు లేవు. కొత్త పీఠాధిపతి ఎవరంటూ భక్తులు 1000 కన్నులతో ఎదురు చూసిన క్షణాలు 7 తరాల వంశపారపర్యంలో 11 మంది పీఠాధిపతులు కందిమల్లాయపల్లె పుర సంస్థానాన్ని అవలీలగా పూజలు, కైంకర్యాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎలాంటి కలంకాలు లేకుండా పరిపాలన సాగింది. అయితే 8వ తరంలోనే బ్రహ్మం గారి పవిత్ర మఠానికి అనుకోని చిక్కులు చేరువయ్యాయి. వాస్తవంగా 4 ఏళ్ల నుంచి మఠాధిపతి వ్యవహారం ఇంటా బయట రచ్చ చేస్తూ కోర్టులకు కూడా ఎక్కింది. ఇందుకు ప్రధాన కారణాలు లేకపోలేదు. 7వ తరం 11వ పీఠాధిపతి అయిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు శివైక్యం చెందాక గొడవలు మొదలయ్యాయి. ఆయన 2 భార్యల కుటుంబాల్లో వివాదాలు తలెత్తాయి. వాస్తవానికి కుటుంబ వారసత్వంగా మొదటి భార్య సంతానంలో అగ్రజుడైన వెంకటాద్రి స్వామి పీఠాధిపతిగా తనకు కావాలని కోరుకున్నారు. ఊరి పెద్దల సహకారంతో అప్పట్లో పంచాయతీ పెట్టించారు. ఈ వైనం కాస్త పొలిటికల్ గా కూడా అప్పట్లో హీటెక్కించింది. అయితే వీలునామా తన కుమారునికే ఉన్నట్టుగా 2వ భార్య మారుతి మహాలక్ష్మమ్మ సదరు అగ్రిమెంట్లను తెరపైకి తీసుకొచ్చారు. గ్రామ పెద్దలు, పొలిటికల్ లీడర్స్, పంచాయతీలో జరిగిన వ్యవహారాలు కూడా ఓ కొలిక్కి రాలేదు. తరువాత ఈ వ్యవహారం కాస్త తెగకపోగా పరిస్థితులు చేయి దాటాయి. చివరాఖరుకు కోర్టు కలగజేసుకుని పీఠాధిపతి సింహాసనానికి తొలి భార్య మొదటి సంతానమైన శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఆయన పీఠాధిపతిగా పురజనులు, దేవాదాయ, ఇతరత్ర అధికారుల సమక్షంలో అధిష్ఠించడం జరిగిపోయాయి. కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరిగిపోయింది.
ఇక ఇటీవలే ఆరాధన ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరగడం స్థానికులతో పాటు ప్రపంచం నలుమూలలా ఉన్న భక్తుల్లో అమితమైన ఆనందాన్నిచ్చింది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కందిమల్లయపల్లె గ్రామంలో కొలువైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవ సమాధి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన రాసిన కాలజ్ఞానం ప్రకారం కాలమాని కొనసాగుతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానంతో ముడిపెట్టడం ఆనవాయితీగా మారింది. ఇలాంటి సందర్భంలో దాదాపు 7 తరాల మఠాధిపతి పాలన సజావుగా సాగింది. 8వ తరంలోనే తీవ్రమైనటువంటి వివాదాలు చెలరేగాయి. 11వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి 2 పెళ్లిళ్ల వ్యవహారమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. తొలి భార్య చంద్రావతమ్మకు 4 కుమారులు, 4 కుమార్తెలు ఉండగా ఆ తర్వాత ఆమె అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కాలధర్మం చెందారు. వృద్ధాప్యంలో అంటే 60 ఏళ్ల వయసు దాటాక పీఠాధిపతి 2వ వివాహం చేసుకున్నారు వెంకటేశ్వర స్వాములవారు. మారుతి మహాలక్ష్మమ్మ అనబడే యువతిని 2వ కలత్రంగా స్వీకరించారు. ఆమెకు 2 పుత్రులు కలిగారు. అయితే వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు పరమపదించాక తన పుత్రుడికే పీఠాధిపతిగా పట్టం కట్టాలని మారుతి మహాలక్ష్మమ్మ భావించారు. దీంతో ఈ వ్యవహారం కాస్త ముదిరి పాఖన పడింది. పోలీస్ స్టేషన్లు దాటుకుని కోర్టు మెట్లెక్కింది. వివాదం కాస్త దాదాపు 4 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ క్రమంలో బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి లేకపోగా ఆ స్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ బిట్ పర్సన్ ను నియమించి అధికారాలను కొనసాగించింది. అయితే ఆ అధికారి పాలనలో సైతం అనేక వివాదాస్పద కార్యక్రమాలు కొనసాగాయి. ఆ వైఖరిపై కూడా మారుతి మహాలక్ష్మమ్మ కోర్టుకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. పర్యవసనంగా హైకోర్టు ఫిట్ పర్సన్ ను ఆ పదవి నుంచి తొలగించింది. తదనంతరం జరిగిన పరిణామాల్లో మఠానికి పీఠాధిపతి నియామకం కూడా జరిగిపోయింది. అప్పటికే మఠంలో పీఠాధిపతి లేకుండా జరిగిన పవిత్రమైన పూజలకు తిరిగి పూర్వ వైభవం వచ్చేసింది. పీఠాధిపతిగా 8వ తరం నుంచి 12వ వారసత్వ సభ్యుడిగా శ్రీ 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 వీరధర్మజ వెంకటాద్రి స్వామి నియమితులయ్యారు, పట్టాభిషిక్తులయ్యారు. ఆయన సమక్షంలోనే ఈసారి ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలు ఎన్నడూ జరగనంత రీతిలో జరిగాయనడంలో అతిశయోక్తి ఉండకపోవచ్చు. ఈ నూతనోత్సవ వైభవంతో భక్తులు ఆనందానికి అంతులేకుండా పోయింది. అత్యంత పెనుమార్పులు జరిగాయి. భక్త కోటి జనమంతా పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉందని భావించవచ్చు. గతంలో బ్రహ్మంగారి కాలం నుంచి దాదాపు చాలా కాలం దాకా సాగిన పురాతన పద్ధతులకు ఈ తరానికి చెందిన శ్రీ వెంకటాద్రి స్వామివారు తిరిగి జీవం పోశారని కందిమల్లయపల్లె పురవాసులు ఆనందం వ్యక్తం చేయడం విశేషం. వాస్తవానికి ఆరాధన ఉత్సవాల్లో గ్రామస్తులను మమేకం చేశారు. వారంతా భాగస్వాములయ్యారు. ఆరాధన ముగింపు అనంతరం నైవేద్యాలు, మహాప్రసాద వినియోగాలు గ్రామం మొత్తానికి అందించడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. అలాగే బ్రహ్మంగారి వారసత్వ వంశస్థులైన అందరికీ, అన్ని కుటుంబాల వారికి ఉత్సవాల ఇన్విటేషన్లు అందాయి. ప్రసాద వినియోగం కూడా ప్రత్యేకంగా అందరికీ అందించబడింది. అలాగే పక్కనే ఉన్న బ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరీదేవి మఠం పీఠాధిపతి కుటుంబాలు, ఆ ఆలయ సిబ్బంది మొత్తం ఆరాధన ఉత్సవాల్లో కలిసిమెలిసి పాలు పంచుకున్నారు. గతంలో చాన్నాళ్లుగా ఈ రకమైన సమిష్టి విధానాలు ఉండేవి కాదని తెలుస్తోంది. అయితే ఆ పరిస్థితికి స్వస్తి చెప్పి ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వాముల వారు ఐక్యతను చాటుతుండటం గొప్పతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. శ్రీ వీరధర్మజ వెంకటేశ్వర స్వామి వారు కలివిడిగా అందరితో బాంధవ్యాలు, పాత పద్ధతులకు శ్రీకారం చుట్టడం ప్రశంసనీయమంటూ కొనియాడబడుతున్నారు. పీఠాధిపతి వంశస్థులుగా ఉన్న పూర్వీకులు అందరికీ కూడా మహాప్రసాద వినియోగ పంపిణీ జరిగింది. అలాగే బ్రహ్మంగారి జీవ సమాధి కొలువయున్న కందిమల్లయపల్లె గ్రామస్తులందరికీ కూడా ప్రసాదం అందించడం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మంగారి అత్తగారిలైన మైలవరం మండలం పెద్ద కొమ్మెర్ల గ్రామానికి సైతం ప్రసాదం పంపించడం జరిగింది. అక్కడి నుంచే ఉత్సవాలకు స్వామివారితో పాటు గోవిందమాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు, చీరలు చేరుకున్నాయి. అలాగే నేటి తరం పీఠాధిపతి కుటుంబాలకు సైతం పట్టు వస్త్రాలను పెద్ద కొమ్మెర్ల గ్రామస్తులు అందించారు. వారిని కూడా పీఠాధిపతి ఘనంగా సత్కరించి సాగనంపారు. ఆరాధన ఉత్సవాల్లో భాగస్వాములుగా చేశారు. ఇలాంటి పూర్వ ఆచారాలకు ఒక్కసారిగా తెరపైకి రావడం హర్షణీయమని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. పూర్వపు ఆచారాలకు కట్టుబడి ఆయన చేసిన ఈ కార్యక్రమం అన్ని వర్గాల్లోనూ ఆనందాన్ని నింపింది. అంతేకాకుండా మఠం చుట్టుపక్కల గ్రామస్తులను సైతం ఆరాధన ఉత్సవాల్లో భాగస్వాములను చేసి విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. భవిష్యత్ కాలంలో సైతం ఇదే రకమైన విధానాలు కొనసాగుతాయని పీఠాధిపతి చెప్పుకురావడం విశేషం.
అయితే ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు మఠం పవిత్రతను రచ్చకెక్కించగా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా సాఫీగా పరిపాలన చేసేందుకు మఠం యాజమాన్యం సంసిద్ధమవుతుంది. ప్రత్యేకించి బ్రహ్మం గారి దర్శన భాగ్యం కోసం, ఆయన సేవల కోసం వస్తున్న దూర ప్రాంతాల భక్తులకు చిన్న అసౌకర్యం కూడా కలగకుండా వారి పట్ల విఘ్నతతో వ్యవహరిస్తూ అన్ని రకాల వసతులు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా భక్తుల కోసం భక్తులే ప్రామాణికంగా స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మఠం విధి విధానాల్లో సమూలమైన మార్పులు రప్పించి వాటిని అమలు చేసేందుకు కూడా ప్రణాళికను తయారు చేసుకుంటున్నారు. కొత్త తరం పీఠాధిపతి ఈ రకమైన చర్యలు తీసుకోవడంతో అటు భక్తులతో పాటు పుర సంస్థాన వాసుల ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా బ్రహ్మం గారు ముందే ఊహించి తను రాసుకున్న కాలజ్ఞానం ప్రకారం వెంకటాద్రి స్వాముల వారు పీఠాధిపతిగా నియమించబడ్డారు. కాలజ్ఞానంలో ఆ విషయం కాదు, నిజముందన్న అంశాన్ని గ్రహించని కొందరు వివాదంతో రచ్చకెక్కించారు. జరిగేది జరక్కమానదు. కాలజ్ఞానం కళ్ళ కాదన్న బ్రహ్మం గారి ఉద్బోధ నిజమైంది. గోవింద నామాల్లో లిఖించినట్టుగా వెంకటాద్రి స్వాముల వారు పీఠాధిపతి అయ్యారు. ఈ విషయాన్ని ముందుగానే రాజ్ న్యూస్ స్టడీ చేసి లోకానికి తెలియజేసింది. పూర్వ ఆచారాలు, సాంప్రదాయాలకు నిలువుగా మార్చింది. 4 ఏళ్ల వివాదాలకు ముగింపు పలికి ఐక్యతతో ముందుకు సాగుతున్న బ్రహ్మం గారి మఠం మళ్లీ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని, కొత్త పీఠాధిపతి తీసుకుంటున్న నిర్ణయాలతో భవిష్యత్తులో మఠం మరింత అభివృద్ధి దిశగా సాగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.